అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. బట్ మీ వారి తర్వాత చెప్పాలంటే కాంగ్రెస్‌లో బాగా యాక్టివ్ అయింది రాజశేఖర రెడ్డి గారు ఇంకా. అంతే కదా? హ్మ్. సో, ఈయన ఎంపీగా వచ్చేసారనుకుంటా. ఈ అవును. బాపట్ల, అవును. నరసరావుపేట, బాపట్ల, వైజాగ్, నరసరావుపేట, వైజాగ్ ఈ సంబంధం లేని జిల్లాలన్నీ జిల్లాలన్నీ. ఇచ్చారు. హ్మ్. అయితే ఒకటి 13 నెలలు, ఒకటి 18 నెలలు, హ్మ్. ఒకటి 5 సంవత్సరాలు. ఓకే. ప్రతి ఎలక్షన్ కి ఎక్కడెక్కడికో పంపిస్తూ ఉంటే హ్మ్. అక్కడ ఉండేటటువంటి పరిచయాలు, అభిమానాలు, అభిమానులు, వాళ్ళు చేసే కృషి అన్నిటి వల్ల ఆయన ప్రతి ఎలక్షన్లను నెగ్గారు. అది నెగ్గారు. అసలు సామాన్యంగా నెగ్గటం కష్టం అది. సంబంధం వైజాగ్ ఎక్కడ, నెల్లూరు ఎక్కడ. సంబంధం లేకుండా. నరసరావుపేట మా పార్లమెంట్ కాబట్టి మాకు బాగా ఐడియా ఉంది. మా ఫాదర్స్ వాళ్ళు చెప్తుండేవాళ్ళు, ఆయన అలా చేశారు, ఇలా చేశారు అని. తీసుకున్న డిసిషన్స్ బాగుండేవి. సో, ఎక్కువ విద్య మీద, వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు ఆయన కూడా బాగా. సో, అభివృద్ధి చాలా ఇంపార్టెంట్. ఆ రోజుల్లో ఎంపీ ఫండ్స్ తీసుకొచ్చి చేసేవాళ్ళు. ఈ సీసీ రోడ్డు, అవి కెనాల్స్, ఇవి చేయించారని చెప్తుంటారు. ఇప్పటికీ అవి నేను చూస్తుంటాను మా నియోజకవర్గాలలో. చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. గొప్ప గొప్ప డిసిషన్స్ తీసుకున్న వ్యక్తి కదా అని. ఎందుకు ఆయన బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాకుండా మీరు ఒకసారి మళ్ళీ చాలా లేట్గా రాజకీయాల్లోకి రావడానికి ఏమన్నా మెయిన్ రీజన్ ఉందా? నేనండి, అదేం లేదండి. మొదటి నుంచి నాకు పెద్ద రాజకీయం అంటే అసలు ఇష్టం లేదు. ఆయన రాకూడదునని నేను కోరుకోలేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా తప్పనిసరి అప్పుడు కూడా ఎందుకు వచ్చాను అని అంటే, మా నియోజకవర్గ ప్రజల కోరిక ఎక్కువైపోయింది. రెడ్డి గారు ఆయన ఎంపీగా వెళ్ళిపోతూ ఉన్నారు, ఆయన మాకు ఇంకా అందుబాటులో ఉండరు, మీరంటే మాకు ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామం, ప్రతి వ్యక్తి తెలిసినటువంటి పరిచయాలు మీకు ఉన్నాయి, మీరు వస్తే మాకు కొంచెం బాగుంటుంది అని చెప్పి వాళ్ళ ప్రెషర్ వల్ల రావాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు మీకు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో, ఫస్ట్ టైం గెలవగానే ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు దాకా ఆయన చూసాం, ఇప్పుడు మనం కూడా చూడాల్సి వస్తుంది. అంటే అప్పుడు చీఫ్ మినిస్టర్గా జనార్దన్ రెడ్డి గారు ఉన్న వెనక నియోజకవర్గం మాత్రం చూసింది నేనేనండి అప్పుడు మాత్రం. ఓకే. అందువల్ల నాకు అందరితో పరిచయాలు కానీ, సమస్యలు కానీ అన్నీ కూడా బాగా తెలుసు. ఆ సమస్య పరిష్కారానికి తీసుకొచ్చి సమస్యను వీళ్ళ ముందు పెట్టేదాన్ని నేను. తిరిగిందంతా నేనే, తిరిగింది నేనే, ప్రజల్ని కలిసింది నేనే, సమస్యల్ని తీసుకొచ్చి ముందు పెట్టి వాటికి పరిష్కారం కనుక్కున్నది నేనే చేశాను. అందువల్ల నాకు వాళ్ళు కోరుకుంటున్నారు రావాలి తప్పకుండా అన్నప్పుడు ఏంటంటే నాకు అంత కష్టము అనిపించలేదు, నెగిటివ్ థింకింగ్ రాలేదు. సరే, మనోడు కూడా యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తే ఇంకొంచెం సర్వీస్ చేసేదానికి అవకాశం ఉంటుందేమో, ఈయన లేరు కదా జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ లేరు కదా అందుబాటులో అనే ఆలోచనతో వచ్చాను. కానీ అప్పుడే డిసిషన్స్ స్మార్ట్ సిటీ చేయాలి వెంకటగిరిని, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయంట మీకు? యూనివర్సిటీ చేయాలనే ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ని బాగా పెంచడం అనేది, తర్వాత ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్, గాంధీ ఈ సెంటర్స్, ఇవన్నీ మీరు తీసుకొచ్చినవే. ఓకే. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి. చాలా జిల్లా హెడ్ క్వార్టర్స్లో డిఈఓ ఆఫీసులు కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇవన్నీ మేము ఆలోచించి చేసినవి. ఎందుకంటే అది తప్పనిసరిగా ఉండాల్సినటువంటి నెసెసిటీ అది. అవును. అటువంటి బాడుగిళ్ళల్లో ఉండడము, ఏదో పిల్లల్ని మార్చుకుంటా పోతూ అటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు నెల్లూరులోనే నేను ఒక డిఓ ఆఫీస్ని విజిట్ చేస్తే కూర్చునేదానికి కుర్చీ కూడా లేకుండా దాని మీద ఒక చిన్న దిండు వేసుకొని మధ్యలో అంతా చిరిగిపోయి ఉంటే అటువంటి స్టేజ్లో ఉండింది ఆఫీస్. అందువల్ల ముందు నెల్లూరుకి డిఓ ఆఫీస్ ఇవ్వాలనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి ద్వారానే నేను ఇనాగ్రేట్ చేయించాను బిల్డింగ్ కట్టి. ఓకే. అలాగే మ్యూజియం కూడా నెల్లూరులో నేనే ఇనాగ్రేట్ చేయించాను, ఆయన చేసిన ఇనాగ్రేట్ చేయించాను. అట్లా గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం ఉంది, ఇక్కడ డిఓ ఆఫీస్ సొంత బిల్డింగ్ అనేది ఉండాలి అనేది కూడా ఇనిషియేట్ తీసుకుంది. అంటే మీకు ఇంత ఎక్స్పీరియన్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా మీ వారు బాగా బిజీగా ఉండేసరికి నేను ఏం కావాలి అవును అనే దాని మీద మీరు ఎక్కువ తిరిగారు, చూశారు కాబట్టి జనానికి ఏం నీడో మీకు తెలిసింది. సో, మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది ఇంప్లిమెంటేషన్ కూడా మీకు. గ్రేట్ అది. కానీ ఇప్పటికీ ఆడవాళ్ళు మీ ఇళ్లలో మీ ఫోటో పెట్టుకోవచ్చు. పాపం ఆ రోజుల్లో ఆడవాళ్ళంటే చేస్తే పాచి పని చేసుకోవాలి, లేకపోతే పొలం పనులు చేసుకోవాలి, లేకపోతే ఎవరింట్లో అన్న
గుమ్మస్తాగా. ప్రతి ఇంటికి ప్రతి ఊర్లో వెళ్ళి ఉమ్. ప్రతి విలేజ్ లో రచ్చబండలు ఉంటాయి కదండి, లేదంటే ఒక చెట్టు దానికి ఒక ఇది ఉంటుంది, దాని కింద నీడ ఉంటుంది. ఉమ్. అక్కడ 10 మంది మహిళల్ని పిలుచుకొని వాళ్ళకి ఒక చదువులాగా చెప్పేదాన్ని. ఉమ్. ఏంటంటే ఈరోజు ఉదయం లేస్తే కూర కొనాలంటే అయ్యా 1 రూపాయి ఇవ్వయ్యా, ఆకుకూర కొనుక్కోవాలా లేదు కూర చేయాలా అని అడుగుతాం మనము. అంత స్వతంత్రం కూడా లేదు మనకి, 1 రూపాయి కూడా సంపాదించే స్వతంత్రం లేదు. ఉమ్. మీరు ఏదో ఒక విధంగా మీరు పోపుల్లో మిగిలిస్తారా, కూరలో మిగిలిస్తారా, ఇంకో మరొక పండ్లో మిగిలిస్తారా, రోజుకు 1 రూపాయి లెక్కన మీరు కలెక్ట్ చేయండి. 10 మంది ఒక గ్రూప్గా ఏర్పడండి. 10 మందిలో ఒకరిని లీడర్ చేసుకోండి. 10 మంది పేర్లు రాయండి. 10 మంది ఒక్కొక్క రూపాయి లెక్కన రోజుకి 30 రూపాయలు జమ చేయండి అని మనం ఓనమాలు ఎలా నేర్పిస్తాము చిన్నపిల్లలకి, అలా ప్రతి విలేజ్లో మహిళల్ని మోటివేట్ చేసింది నేను. పొదుపు లక్ష్మి. పొదుపు లక్ష్మి ఈ పేరు. నా అప్పుడు- పేరు రాజలక్ష్మి. ఉమ్. నాకు సహకరించింది శ్రీలక్ష్మి, ఉమ్. ఉదయలక్ష్మి, రామలక్ష్మి, రాజలక్ష్మి అండ్ పొదుపు లక్ష్మి. అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అప్పుడంతా నెల్లూరులో ఉన్నారండి. ఉమ్. వీళ్ళంతా నెల్లూరులో చేస్తున్నారు, నెల్లూరు జిల్లాలో. ఉమ్. అందువల్ల ఆ 4 లక్ష్ములు, మాతో కలిసి 4 లక్ష్ములు ప్లస్ 5 పొదుపు లక్ష్మి. ఓకే. ఆ పొదుపు సంఘం వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి నిజంగా చెప్పాలంటే చాలా చాలా అంటే చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఈరోజు మహిళ అనే అన్నిట్లోనూ ముందంజ, అన్నిట్లో ధైర్యం వచ్చింది. అన్ని ఇందులో ఇది చేయగలము అది చేయలేము అనేటటువంటిది కాకుండా ప్రతిదానికి ముందు ఒక ధైర్యం వచ్చింది మహిళకి. నేను స్వతంత్రంగా ఏ నిర్ణయం అయినా తీసుకోగలను అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓకే. అది మహిళలో ఈరోజు చాలా అవేర్నెస్ వచ్చింది. చాలా మంది దానివల్ల. మహిళలు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆమెకి ఒక లైక్, ఒక కామెంట్ చేయకుండా ఉండరు. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఈ డిసిషన్ చెప్పగానే ఏమన్నారమ్మా? మమ్మల్ని మాకు అసలు ఈ ఆలోచన మాలో రేకెత్తించి ఇది జనంలోకి పోయి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చేటట్టు చేసింది రాజుగారండి. కలెక్టర్గా ఉన్నారు మాకు నెల్లూరులో అప్పుడు, రాజు. ఓకే. కొప్పల రాజు. ఓకే. సో ఆయన వల్ల మీకు కూడా ఆలోచన వచ్చింది. ఫస్ట్ ఆలోచన అయింది. అక్కడి నుంచి స్లోగా స్టార్ట్ చేసాం మేమందరం. సో రాజశేఖర రెడ్డి గారికి కూడా చెప్పగానే ఇమ్మీడియట్గా చేసేసారు. సో ఆయన తీసుకున్న డిసిషన్లో ఒక ఇది కూడా మంచి one of the best. నిర్ణయాన్ని, ఒక మంచి జనంలోకి పోయి ఇది ప్రజలకు ఉపయోగపడేదని. ఈరోజు మీరు చూడండి, ఎక్కడైనా కూడా పొదుపు మహిళలు, పొదుపు గ్రూపు, పొదుపు మీటింగు, పొదుపు చెక్ ప్రెజెంటేషను, అన్ని మహిళలకే ఉన్నాయి కదా. అవును. అది ఎక్కడి నుంచి వచ్చిందని అంటే 1 రూపాయి పొదుపు దగ్గర నుంచే వచ్చింది ఇదంతా. అవును. ఈరోజు కోట్లల్లో ఉన్నారు. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.